సామాన్య గౌడ కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులను చిత్రహింసలకు గురి చేస్తున్న మొగలాయి చక్రవర్తుల పాలనను వ్యతిరేకిస్తూ గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ కోటను ముట్టడించి జయించి మొట్టమొదటి బహుజన చక్రవర్తిగా నిలిచిన మహావీరుడని రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను కొవ్వూరు పట్టణంలోని గామన్ బ్రిడ్జ్ సమీపంలో నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గం గౌడ సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా పాపన్న గౌడ్ విగ్రహానికి రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాతా కృష్ణారావు మాట్లాడుతూ తల్లి మాటతో గీత వృత్తిని చేసుకుని జీవిస్తున్న పాపన్న గౌడ్కు ముస్లింల నిరంకుశ పాలనలో కొట్టుమిట్టాడుతున్న బహుజనులకు అండగా నిలిచారని తెలిపారు. మొగలాయిల పాలనను వ్యతిరేకిస్తూ 10,000 మంది గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి చక్రవర్తులపై తిరుగుబాటు చేసి గోల్కొండ కోటపై తొలి బహుజన జెండాను ఎగురవేసి బహుజన చక్రవర్తిగా నిలిచారన్నారు. నేటి యువత ఆయన ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకుని బహుజనుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్గాని చంటిబాబు, కొవ్వూరు మండల తెలుగు యువత అధ్యక్షులు జొన్న బాలకృష్ణ, గౌడ సంఘము కొవ్వూరు నియోజకవర్గ అధ్యక్షులు బొర్రా కృష్ణారావు, మారిశెట్టి మురళీగౌడ్, సిద్దగాని కృష్ణ, మారిశెట్టి సూర్యప్రకాష్, మారిశెట్టి పెద్దస్వామి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి బహుజన చక్రవర్తి పాపన్న గౌడ్ గారి వర్ధంతి 316 వర్ధంతి సందర్భంగా మనం నివాళులర్పించడానికి పెద్దలు మార్గ నాగేశ్వరరావు, తాతా కృష్ణ గారు, బొర్ర కృష్ణ గారు, మురళీ గారు, నాగు గారు, బాలకృష్ణ గారు, అలాగే భీమరెడ్డేశ్వర గారు అందరూ కూడా ఒక నివాళులు అర్పించడానికి మేము అందరూ కూడా రావడం జరిగింది. వచ్చినందరూ కూడా ధన్యవాదాలు. మరొకసారి ఆ మహనీయులకు జోహార్ తెలియజేయటకు పాపన్న గౌడ్ గారికి ఒక నివాళులర్పించు. 1650వ సంవత్సరంలో సర్దార్ పాపన్న గౌడ్ కిలాష్పూర్ తెలంగాణలో జన్మించి మొట్టమొదటి బహుజనుల విప్లవ యోధుడిగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్. ఆనాడు ఉన్న బహుజనుల యొక్క కష్ట నష్టాలని చూసి ఓర్చుకోలేక గీత వృత్తిలో ఉన్నప్పటికీ కూడా తల్లి ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడగట్టుకుని అందులో 10 కులాల నుంచి కూడా నాయకత్వాన్ని ఏర్పరిచి ఆ నాయకత్వ సమర్థనతో ఆనాడు మొఘల్ సామ్రాజ్యం పరిపాలించే పరిస్థితుల్లో ఆ దుష్ట పరిపాలన అంతమొందించడానికి సర్దార్ పాపన్న గౌడ్ గోల్కొండపై దాడి చేసి ఆ గోల్కొండ కోటల్ని ముట్టరించి దాన్ని స్వాధీనం చేసుకుని ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ముఖ్య కారకుడు పాపన్న గౌడ్. ఓ పక్కన మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఒక బహుజన నాయకుడే. శివాజీ కూడా ఒక వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన వ్యక్తి శివాజీ కూడా. అటువంటి శివాజీని తల్లి ఈజీయాబాయి ఎలా అయితే ప్రోత్సహించిందో ఇక్కడ మన పాపన్న గౌడ్ని కూడా తల్లి ఆ మాతృమూర్తి ప్రోత్సహించి ఈ యొక్క బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి దోహదం చేసిన దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరినీ కూడగట్టుకుని బడా మొఘల్ సామ్రాజ్యాన్ని మహా సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఆ గోల్కొండ కోటని స్వాధీనం చేసుకోవడం నిజంగా పాపన్న గౌడ్ యొక్క ధైర్య సాహసాలని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు సాగాలి అని చెప్పి ఈ సందర్భంగా మన బహుజనులందరికీ కూడా మనం చేస్తాం. రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్గా ఉన్నారు.